బ్యాక్ టు న్యూస్ 50 ఏళ్ల తర్వాత జాబిలీ వైపు మనిషి ప్రయాణం అంతటా ఆసక్తి రేపింది. ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి ఆర్టెమిస్ 2 మిషన్ను సక్సెస్ఫుల్గా నింగిలోకి పంపించి సేఫ్గా వెనక్కి తీసుకొచ్చింది. కానీ ఎందుకు ఈ ప్రయాణం? అసలు ఈ మిషన్ స్పెషాలిటీ ఏంటి అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. కమాండర్ రీడ్ వైస్మన్ నేతృత్వంలో ముగ్గురు ఆస్ట్రోనట్స్ బోరియన్ స్పేస్ క్రాఫ్ట్లో ప్రస్తుతం మూన్ వైపు వెళ్లి సరికొత్త విషయాలు తెలుసుకొని తిరిగి వచ్చారు. పైలట్ విక్టర్ గ్లోవర్, జెరెమీ హన్సన్, క్రిస్టినా కోచ్ ఈ ప్రయాణంలోకి కీ రోల్ ప్లే చేశారు. ఆర్టెమిస్ 2 మిషన్ మొత్తం 10 రోజుల పాటు సాగింది. అసలు ఏ రోజు ఏం జరిగింది? డే వైజ్ గా డీటెయిల్ గా వివరాలు తెలుసుకుందాం. Target milestone. Mission Control Houston seeing good performance on the 4 main engines. Space Launch System core stage. Integrity 3 miles in altitude. డే 1 ఏప్రిల్ 2 కెనడీ స్పేస్ సెంటర్ నుంచి ఆర్టెమిస్ 2 మిషన్ రాకెట్ సక్సెస్ఫుల్ గా నింగిలోకి దూసుకెళ్లింది. దీంతో 50 ఏళ్ల తర్వాత జాబిలీ వైపు మనిషి ప్రయాణం మొదలైంది. ఇక్కడ నుంచి ఒక్కో క్షణం చాలా ప్రత్యేకమని చెప్పాలి. ఈ మిషన్లో మొదటి 8 నిమిషాలు అత్యంత కీలకం. నాసా స్పేస్ లాంచ్ సిస్టమ్ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత క్షణాల్లో 2 సాలిడ్ రాకెట్ బూస్టర్స్ రాకెట్ నుంచి వేరుపడిన తర్వాత అసలు కథ మొదలైంది. రాకెట్ స్పేస్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇంటీరియం క్రయోజెనిక్ ప్రొపల్షన్ స్టేజ్ ప్రారంభమైంది. మిషన్ ప్రారంభమైన తర్వాత సరైన కక్షలోకి చేర్చేందుకు పలుమార్లు ఆస్ట్రోనాట్స్ వీటిని మండించారు. ఆ తర్వాత ఐసీపీఎస్ను రాకెట్ నుంచి వేరు కావడం ప్రారంభమైంది. ఆ తర్వాత ప్రాక్సిమిటీ ఆపరేషన్స్ ప్రారంభమయ్యాయి. అంటే ఓరియన్ క్యాప్సూల్స్లోని లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్, నావిగేషన్, కమ్యూనికేషన్ వ్యవస్థలను చెక్ చేసుకుంది ఆస్ట్రోనట్స్ టీం. ఇదే సమయంలో టాయిలెట్లో మాల్ ఫంక్షనింగ్ను గుర్తించింది టీం. డే 2 ఏప్రిల్ 3 ఇప్పటి వరకు స్పేస్లో అనేక పరిశోధనలు చేసింది నాసా. బట్ ఇవన్నీ కూడా ఎర్త్ ఆర్బిట్లోనే జరిగాయి. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఇదే కక్షలో చక్కర్లు కొడుతోంది. కానీ ఆర్టెమిస్ 2 స్పేస్లో చాలా దూరం ప్రయాణిస్తుంది కాబట్టి స్పేస్లో మైక్రోగ్రావిటీపై అనేక పరిశోధనలు చేయాలని డిసైడ్ అయ్యారు. ఇక అందుకే ఆస్ట్రోనాట్స్పై ఈ పరిశోధనలు జరిగాయి. ఇందులో భాగంగా మొదటిసారి ఫ్లైవీల్ ఎక్సర్సైజ్ డివైస్ను ఒక రోజంగా ఉపయోగించారు. ఈ రోజు అదే మెయిన్గా జరిగిన పని. ప్రతి ఆస్ట్రోనాట్ ఈ ఎక్సర్సైజ్లో పాల్గొన్నారు. ఆ తర్వాత ఓరియన్ ట్రాన్స్లూనర్ ఇంజెక్షన్ ఇంజన్ను బర్న్ చేశారు ఆస్ట్రోనట్స్. దీంతో చంద్రుడి వైపు అధికారికంగా వీరి ప్రయాణం మొదలైంది. భూమి కక్షను, గ్రావిటీని దాటేసి ఓరియన్ స్పేస్ షిప్ జాబిలీ వైపు ప్రయాణం ప్రారంభించింది. 30 నిమిషాల పాటు ఇంజన్ను మండించడంతో ఈ ఫీట్ను సాధించింది నాసా. డే 3 అండ్ డే 4 అంటే ఏప్రిల్ 4, 5 తేదీల్లో ఆస్ట్రోనట్స్ ఫుల్ బిజీగా గడిపారు. ఎక్కువ టైం చంద్రుడి వెనక భాగం వైపు వెళ్లి చేయాల్సిన ఆపరేషన్స్ను ప్రాక్టీస్ చేశారు. చంద్రుడి వెనక భాగం వైపు వెళ్ళినప్పుడు కేవలం 3 గంటల సమయం మాత్రమే ఉంటుంది కాబట్టి ఆ టైంలో ఏం చేయాలి అనే దానిపై ప్రాక్టీస్ సెషన్స్ నిర్వహించారు. అదే సమయంలో చంద్రుడి కక్షలోకి వెళ్లేందుకు కావాల్సిన రూట్కు సంబంధించిన అడ్జస్ట్మెంట్ చేశారు. ఇక 3వ రోజు కూడా సిపిఆర్ ప్రొసీజర్ను ప్రాక్టీస్ చేశారు. ఇక 4వ రోజు కూడా ఓరియన్ తన రూట్కు సంబంధించిన చిన్న కరెక్షన్ చేసింది. మిషన్ కంట్రోల్కు సంబంధించిన కమ్యూనికేషన్స్ కొన్ని రిలాక్సింగ్ పర్ఫార్మెన్స్ నిర్వహించింది. ఇదే సమయంలో భూమికి సంబంధించిన అద్భుతమైన ఫోటోలను తీశారు ఆస్ట్రోనట్స్. డీప్ స్పేస్ ఆపరేషన్స్ నిర్వహిస్తూనే ఎమర్జెన్సీ కమ్యూనికేషన్ సిస్టమ్స్ను టెస్ట్ చేశారు ఆస్ట్రోనట్స్.
డే 5 ఏప్రిల్ 6 మిషన్లో ఈరోజు అద్భుతం జరిగిందనే చెప్పాలి. ఈ రోజే చంద్రుడి గ్రావిటీ ఏరియాలోకి ఎంటర్ అయింది స్పేస్ షిప్. భూమి కంటే బలంగా ఓరియన్ స్పేస్ షిప్ ను తన వైపు జాబిల్లి లాక్కోవటం ప్రారంభమైందనే చెప్పాలి. 1972 తర్వాత చంద్రుడి వాతావరణంలోకి ప్రవేశించిన తొలిసారిగా ఆర్టెమిస్ 2 ఈ ఫీట్ ను సాధించింది. ఒక్కసారి మూన్ స్పేస్లోకి స్పైస్ షిప్ ఎంటర్ అయిన తర్వాత ఆస్ట్రోనట్స్ తమ స్పేస్ సూట్స్ ను టెస్ట్ చేయడం ప్రారంభించారు. ఈ ప్రయోగంలో ఈ సూట్స్ చాలా ప్రత్యేకమైనవనే చెప్పాలి. ఎందుకంటే ఒకవేళ స్పేస్ షిప్ లో క్యాబిన్ ప్రెషర్ ఫెయిల్ అయితే ఈ సూట్స్ ఆస్ట్రోనట్స్ ప్రాణాలు రక్షిస్తాయి. ఇందులో 6 రోజులకు సరిపడా ఫీడింగ్, డ్రింకింగ్, వేస్ట్ మేనేజ్మెంట్ ట్యూబ్స్ ఉంటాయి. వీటన్నిటిని టెస్ట్ చేశారు ఆస్ట్రోనట్స్. మరోసారి తమ రూట్ ను చెక్ చేసుకుని ఇంజన్ ను మండించి తమ దిశను సెట్ చేసుకున్నారు ఆస్ట్రోనట్స్. డే 6 ఏప్రిల్ 7 అంతరిక్ష ప్రయాణ చరిత్రలో మానవులు మరో అద్భుతమైన మైలురాయి అందుకున్న రోజది. నాసా ఆర్టెమిస్ 2 మిషన్లో భాగంగా 4 వ్యోమగాములతో కూడిన బృందం ఇప్పటివరకు మనుషులు ప్రయాణించిన దూరం అధిగమించి సరికొత్త రికార్డు సృష్టించింది. ఆర్టెమిస్ 2 వ్యోమగాములు చంద్రునికి అత్యంత సమీపానికి చేరుకున్నారు. చంద్రుడి చుట్టూ తిరుగుతూ సమీప దూర ప్రాంతాలను ఫోటో తీశారు. భూమి నుంచి అత్యంత దూరం మానవులు ప్రయాణించిన మిషన్ గా ఆర్టెమిస్ 2 రికార్డు సృష్టించింది. 2,52,752 మైళ్లు అంటే 4,06,764 కిలోమీటర్ల దూరం ప్రయాణించి 1970లో అపోలో 13 నెలకొల్పిన 2,48,655 మైళ్ల రికార్డు బ్రేక్ చేసింది. ఇక 1970లో అపోలో 13 మిషన్ నెలకొల్పిన రికార్డు కంటే ఇది 4,102 మైళ్లు ఎక్కువ. 56 ఏళ్ల తర్వాత ఆర్టెమిస్ 2 బృందం అధిగమించింది. దీంతో మానవ అంతరిక్ష యానంలో ఇది ఒక చారిత్రక ఘట్టంగా నిలిచిపోనుంది. ఈ అద్భుతం జరిగే సమయంలో స్పేస్ షిప్ చంద్రుడి వెనక భాగంలో ఉన్నప్పుడు భూమితో కొద్దిసేపు సంబంధాలు తెగిపోయాయి. కానీ మళ్లీ నాసా గ్రౌండ్ కంట్రోల్తో కమ్యూనికేషన్ రీకనెక్ట్ కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రయాణంలో చంద్రుడి అంచుల నుంచి భూమి ఉదయించడం వంటి అరుదైన అద్భుతమైన దృశ్యాలు తమ కెమెరాలలో బంధించారు ఆస్ట్రోనట్స్. డే 7 ఏప్రిల్ 8 ఓరియన్ స్పేస్ షిప్ మూన్ స్పేస్ ను వదిలింది ఈ రోజే. ఓవైపు స్పేస్ షిప్ ప్రయాణం కొనసాగుతున్న సమయంలోనే తాము సేకరించిన డేటాను తిరిగి నాసా హెడ్ క్వార్టర్స్ కు పంపడంలో బిజీగా ఉండిపోయారు. అదే సమయంలో తమ ఫిజికల్ ఎక్స్పీరియన్స్ ను షేర్ చేసుకుంటూనే తమ సైకలాజికల్ టెస్ట్లకు సంబంధించిన డేటాను కూడా నాసాకు షేర్ చేశారు. డే 7 జరిగిన మరో అద్భుతం ఓరియన్ స్పేస్ షిప్ లోని ఆస్ట్రోనట్స్ ఇంటర్నేషనల్ స్పేస్ షిప్ లోని ఆస్ట్రోనట్స్ తో ఫోన్లో ముచ్చటించడం. నిజానికి 2 విభిన్న స్పేస్ షిప్ల మధ్య ఏర్పడిన ఈ కమ్యూనికేషన్ కీలకమైందనే చెప్పాలి. ఈ సమయంలోనే అనేక కమ్యూనికేషన్ వ్యవస్థలను టెస్ట్ చేసినట్టు అయిందనే చెప్పాలి. డే 7 రోజే రిటర్న్ జర్నీకి సంబంధించిన మరో కీలక ఘట్టం జరిగింది. భూమి వైపు తిరుగు ప్రయాణం కావాల్సిన దిశను మార్చుకునేలా ఇంజన్లు మండించారు ఆస్ట్రోనట్స్. ఇక ఆ తర్వాత ఆస్ట్రోనట్స్ కాసేపు రెస్ట్ తీసుకున్నారు. రిటర్న్ జర్నీకి కావాల్సిన అడ్జస్ట్మెంట్ చేసే ముందు స్పేస్ ఫ్లైట్ ను ఎంజాయ్ చేసే టైం వారికి దొరికిందనే చెప్పాలి.
డే 8 ఏప్రిల్ 9 డీప్ స్పేస్లో రేడియేషన్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? డే 8న ఈ ప్రశ్నలకు సమాధానం వెతికే పనిలో పడ్డారు ఆస్ట్రోనట్స్. ఎందుకంటే స్పేస్లో అసలైన సమస్య రేడియేషన్కు ఎక్స్పోజ్ అవ్వడం, కంప్యూటర్ బోర్డులు, సర్క్యూట్స్ మనుషులపై ఈ రేడియేషన్ ప్రభావం ఎలా ఉంటుంది అనే దానిపై 20 ఏళ్లుగా నాసా అనేక టెస్టులు చేస్తోంది. ఇన్నాళ్లకు డీప్ స్పేస్లో దీనిపై ప్రయోగాలు చేయడానికి ఛాన్స్ వచ్చింది. ఒకవేళ రేడియేషన్కు స్పేస్ షిప్ ఎక్స్పోజ్ అయితే ఏం చేయాలి అనే దానిపై ఆస్ట్రోనట్స్ ప్రయోగాలు చేశారు. ఇక స్పేస్ షిప్ ఆటో అడ్జస్ట్మెంట్కు సంబంధించిన దానిపై టెస్టులు జరిగాయి. ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్కు 2 థ్రస్టర్స్ ఉన్నాయి. ఒకటి 6 డిగ్రీ, రెండోది 3 డిగ్రీ. ఈ రెండింటినీ స్పేస్లో టెస్ట్ చేశారు. కొన్నిసార్లు స్పేస్లో కొన్ని చిన్న మూవ్స్తో ట్రాజెక్టరీ తప్పినా ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేసే విధానాలు ఇవి. డే 9 ఏప్రిల్ 10 ఆర్టెమిస్ 2 క్రూకు ఫుల్ డే స్పేస్లో ఉండే చివరి రోజు ఇదే. ఇక ఈ రోజు ఎక్కువ భాగం తమ రిటర్న్ జర్నీకి సంబంధించిన పనులు చక్కబెట్టుకోవడంలోనే బిజీగా ఉన్నారు. కొన్ని కొత్త టెక్నాలజీలు స్పేస్లో టెస్ట్ చేయడం, రిటర్న్ జర్నీకి సంబంధించిన దారికి సంబంధించిన చిన్న అడ్జస్ట్మెంట్స్ చేయడం, మైక్రోగ్రావిటీ ఎన్విరాన్మెంట్ నుంచి భూ వాతావరణంలోకి వచ్చిన తర్వాత వెంటనే జరిగే మార్పులు తట్టుకునే దుస్తులు సిద్ధం చేసుకోవడం లాంటి పనులు చేశారు. డే 10 ఏప్రిల్ 11 నాసా చేపట్టిన ఆర్టెమిస్ 2 ప్రయోగం సక్సెస్ అయింది. విజయవంతంగా చంద్రుడిని చుట్టేసి తిరిగి భూమికి చేరుకుంది. కాలిఫోర్నియా సమీపంలోని పసిఫిక్ మహాసముద్రం శాన్ డియేగో తీరంలో వ్యోమగాములు ఒరాయాన్ క్యాప్సూల్స్ ల్యాండ్ అయింది. భారత్ కాలమానం ప్రకారం ఉదయం 5:38 వ్యోమగాములు సురక్షితంగా భూమికి చేరుకున్నారు. దీంతో 10 రోజుల యాత్ర విజయవంతంగా పూర్తయింది. భూమి నుంచి అత్యంత దూరం ప్రయాణించిన మానవ సహిత అంతరిక్ష యాత్రగా ఆర్టెమిస్ 2 రికార్డు సృష్టించింది. ఈ నెల 6న చంద్రుడికి అత్యంత సమీపంగా అంటే సుమారు 4000 మైళ్ల దూరం వెళ్లి అపోలో 13 రికార్డును అధిగమించింది. ఒరాయన్ వ్యోమనౌకలో జాబిరిని విజయవంతంగా చుట్టేసిన వ్యోమగాములు రీడ్ వైస్ మ్యాన్, విక్టర్ గ్లోవర్, క్రిస్టినా కోచ్, జెరెమీ హాన్సన్లు పొడిమికి చేరుకున్నారు. భూ వాతావరణంలోకి తిరిగి ప్రవేశించడానికి ముందు ఒరాయన్ వ్యోమనౌక ప్రయాణ మార్గంలో చిన్నపాటి సర్దుబాట్లు చేశారు. తద్వారా అది సరైన కోణంలో భూ వాతావరణంలోకి ప్రవేశించేలా చూశారు. ఫలితంగా గంటకు 38,300 కిలోమీటర్ల వేగంతో భూ వాతావరణంలోకి ఒరాయన్ ప్రవేశించింది. Get the astronauts out of Orion. So doing great on time so far. Plenty of time. We are expecting చెప్పాలంటే 10 రోజుల కింద దశాబ్దాల క్రితం అపోలో మిషన్లు సృష్టించిన రికార్డులు దుమ్ము దులుపుతూ నాసా తన అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆర్టెమిస్ 2 మిషన్తో అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. అపోలో తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు మనుషులు చంద్రుడికి ఇంత దగ్గరగా వెళ్లడం ఇదే మొదటిసారి. ఈ
మిషన్ కేవలం రికార్డుల కోసమే కాదు, చంద్రునిపై మనుషులు శాశ్వతంగా నివసించేలా చేసే గేట్వే స్పేస్ స్టేషన్ ఏర్పాటుకు తొలి అడుగు. చంద్రుడిని ఒక టెస్టింగ్ గ్రౌండ్ గా మార్చుకుని అక్కడి నుంచి అంగారక గ్రహం మీదకు మానవుణ్ణి పంపడమే నాసా అంతిమ లక్ష్యం. ముఖ్యంగా చంద్రుని దక్షిణ ధ్రువం వద్ద ఉన్న మంచు నుండి నీరు, ఆక్సిజన్ రాకెట్ ఇంధనం తయారు చేసే అత్యాధునిక సాంకేతికతను ఈ మిషన్ ద్వారా పరిశీలించారు. Just completed picking up the first astronaut. Hovering just 40 feet above the front porch, lowering a recovery specialist out of the helicopter. That person will touch down in the front porch just there. The crew members already outfitted with a harness that will allow them to quickly attach to the hoisting device. సుమారు 7.7 లక్షల కోట్ల రూపాయల భారీ వ్యయంతో రూపొందిన ఈ ప్రాజెక్టులో ఒక్కో లాంచ్కు దాదాపు 34,000 కోట్లు ఖర్చు చేశారు. Victor saluting folks on the flight deck. They look like they're in great spirits. Happy to be home, I'm sure. If you're sitting at home, I hope you too are wondering, what would you want to ask them if you got a chance to talk to them? Because that is what I'm thinking about. Getting the opportunity to talk to or ask questions of these 4 astronauts who just made history as the first crew to return to the moon since 1972. Oh, there we see Christina there, also smiling, finally peering out, waving at the cameras. Hello to you too, Christina, yes? Welcome back. Welcome, welcome home. A loudspeaker announcement on the ship saying, "Welcome home, Integrity." Victor in great spirits. I can't see who he's talking to, but I kind of think that he might be talking to his other 2 crew members. Shouting from across the flight deck, congratulations to one another. And so now నాసా చేపట్టిన ఆర్టెమిస్ 2 ప్రయోగం సక్సెస్ అయింది. విజయవంతంగా చంద్రుడిని చుట్టేసి తిరిగి భూమికి చేరుకుంది. కాలిఫోర్నియా సమీపంలోని పసిఫిక్ మహాసముద్రం శాన్ డియేగో తీరంలో వ్యోమగాములు ఒరాయన్ క్యాప్సూల్ ల్యాండ్ అయింది. భారత కాలమాన ప్రకారం ఉదయం 5:38 వ్యోమగాములు సురక్షితంగా భూమికి చేరుకున్నారు. దీంతో 10 రోజుల యాత్ర విజయవంతంగా పూర్తయింది. భూమి నుంచి అత్యంత దూరం ప్రయాణించిన మానవ సహిత అంతరిక్ష యాత్రగా ఆర్టెమిస్ 2 రికార్డు సృష్టించింది. Integrity splashdown, sending post-landing command now. Splashdown confirmed. Copy splashdown, waiting on VLDR. Splashdown confirmed at 7:07 p.m. Central Time, 5:07 p.m. Pacific Time. From the pages of Jules Verne to a modern-day mission to the moon, a new chapter of the exploration of our celestial neighbor is complete. Integrity's astronauts back on Earth. And the landing and support officer reports the vehicle is stable 1. ఈ నెల 6న చంద్రుడికి అత్యంత సమీపంగా అంటే సుమారు 4,000 మైళ్ళ దూరం వెళ్లి అపోలో 13 రికార్డును అధిగమించింది. ఒరాయన్ వ్యోమనౌకలో జాబిలిని విజయవంతంగా చుట్టేసిన వ్యోమగాములు రీడ్ వైస్మ్యాన్, విక్టర్ గ్లోవర్, క్రిస్టినా కోచ్, జెరెమీ హాన్సన్లు పుడిమికి చేరుకున్నారు. భూ వాతావరణంలోకి తిరిగి ప్రవేశించడానికి ముందు ఒరాయన్ వ్యోమనౌక ప్రయాణ మార్గంలో చిన్నపాటి సర్దుబాట్లు చేశారు. తద్వారా అది సరైన కోణంలో భూ వాతావరణంలోకి ప్రవేశించేలా చూశారు. ఫలితంగా గంటకు 38,300 కిలోమీటర్ల వేగంతో భూ వాతావరణంలోకి ఒరాయన్ ప్రవేశించింది. Speaking to NASA flight surgeon Rick Schuring earlier in this broadcast, and
He said to me, you know, no rush to get the crew out. Just want to make sure that they're feeling good. And whenever they're ready to take their step out of Orion and onto that large raft, the front porch. చెప్పాలంటే 10 రోజుల కిందట దశాబ్దాల క్రితం అపోలో మిషన్లు సృష్టించిన రికార్డులు దుమ్ముదులుపుతూ నాసా తన అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆర్టమిస్ 2 మిషన్తో అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. అపోలో తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు మనుషులు చంద్రుడికి ఇంత దగ్గరగా వెళ్లడం ఇదే మొదటిసారి. The first one there having just completed picking up the first astronaut. Hilo 2 now hovering just 40 feet above the front porch, lowering a recovery specialist out of the helicopter. That person will touch down in the front porch just there. The crew members already outfitted with a harness that will allow them to quickly attach to the hoisting device. Look at the power of those blades throwing water out at the center there, the front porch, with now 3 astronauts and the recovery specialists. As we wait for that helicopter to come back, make its way back around, just want to mention that the President of the United States called our NASA administrator today while he was on the ship, just minutes after we interviewed him live on our coverage, and congratulated him and NASA on this history-making moment tonight. Helicopter 1 again hovering 40 feet over the front porch. We will soon see another recovery specialist getting lowered onto the front porch.